సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి మెయిన్గా మనం ఒక యాంథమ్లా పెట్టుకుంటే చాలామంది సాఫ్ట్వేర్లో వర్క్ ప్రెషర్ పెరిగి లైక్ టైంకి ఫుడ్ తినకపోవడం, టైంకి స్లీప్ లేకపోవడం, అవన్నిటి వల్ల వేరియస్ టైప్స్ ఆఫ్ డిసీజెస్ వల్ల ఆక్యూర్ అవుతున్నాయి. లైక్ పీసీఓడి, ఇన్ఫర్టిలిటీ, ప్రెగ్నెన్సీ ఇష్యూస్ రావడం. సో వాటి మీద మీ రివ్యూస్ ఏంటి? Yes, it's a very good question and very good topic and much needed topic in this era. So yes, మనము మామూలు ప్రొఫెషన్లో కన్నా కూడా సాఫ్ట్వేర్ చేసే వాళ్ళలో ఆర్ ఈవెన్ ఫర్ ఇట్ అప్లైస్ టు డాక్టర్స్ యాజ్ వెల్, ఎవరైతే నైట్ షిఫ్ట్స్ ఎక్కువ చేస్తారో సో వాళ్ళలో మనం ఏం చూస్తాము అంటే వాళ్ళు నైట్ అంతా పని చేయడం వల్ల మనకి ఎప్పుడైతే 10 తర్వాత పడుకోకపోయినా యూనో అలాంటి వాళ్ళలో కార్టిజోల్ రెస్పాన్స్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఎక్కువగా కార్టిజోల్ రిలీజ్ అవ్వడము, దానివల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ రావడము అండ్ తద్వారా మెటబాలిజం అంతా ఇంపేర్ అవ్వడం అనేది జరుగుతుంది అనమాట. సో ఫస్ట్ చేంజెస్ దట్ మీరు ఎప్పుడైతే ఎవరైనా కొత్తగా జాయిన్ అయిన ఫ్రెషర్స్ని అట్లా చూడండి, వచ్చినప్పుడు చాలా థిన్ ఉంటారు. దెన్ ఇన్ 1.5 year దే బికమ్ ఒబీస్ అండ్ దే స్టార్ట్ గెటింగ్ టమ్మీ. సో ఫస్ట్ సైన్ విల్ బి టమ్మీ. ఓకే, తర్వాత ఫుడ్ అన్నది కూడా వాళ్ళు హోమ్ మేడ్ తీసుకోరు, వాట్ ఎవర్ ఈజ్ రెడీలీ అవైలబుల్ మనకు అక్కడ, సో అది తీసుకుంటారు. అందులో ఏముంటాయి ఎక్కువగా పాస్తా, ఆ నూడిల్స్, ఆ స్పెగటీ, పెనే, వాట్ ఎవర్, పిజ్జా, బర్గర్స్ ఇవే ఉంటాయి. సో ఇవన్నీ స్టోర్డ్ ఫుడ్. ఇందులో చాలా వరకు రిఫైన్డ్ ఫుడ్ ఉంటుంది అండ్ చాలా వరకు మెయినీస్, చీజ్ ఇవన్నీ వేస్తారు, రైట్? అండ్ ఆల్సో ఫ్రోజన్ యానిమల్ ప్రోటీన్ ఉంటుంది. సో ఇవన్నీ మనకి ఎండోక్రైన్ డిస్రప్షన్ తీసుకొస్తాయి. మెటబాలిజం ఇంపేర్ అవుతుంది అండ్ ఎండోక్రైన్ డిస్రప్షన్ అవుతుంది. దీనివల్ల ఎక్కువ ఫ్యాట్ డిపాజిట్ అవుతుంది, ఫ్యాట్ వల్ల ఎక్కువ ఈస్ట్రోజన్ ప్రొడ్యూస్ అవుతుంది అండ్ ఆల్సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది. పడుకోరు అండ్ అన్వాంటెడ్ ఫుడ్ అంతా లోపలికి వెళ్తూ ఉంటుంది, కన్జ్యూమ్ చేస్తూ ఉంటారు. సో ద స్ట్రెస్ రెస్పాన్స్, కార్టిజోల్, ద లెవెల్ ఆఫ్ కార్టిజోల్ దట్ ఈస్ ఇంక్రీజింగ్ అండ్ ద kind of insulin resistance they are getting is all affecting their metabolism. ఒక్కసారి మెటబాలిజం ఇంపేర్ అయ్యింది అంటే PCOD is only a reflection. It is not the disease of the ovary. As such, it is the reflection of the impaired metabolism. ఆల్సో దిస్ ఇస్ సీన్ ఇన్ ద విమెన్. ఎవరికి ఫాదర్ అయితే డయాబెటిక్ ఉంటారో అండ్ వాళ్ళకి చాలా జెనెటికల్గా డయాబెటీస్ ఉంది అన్న వాళ్ళకి బై బర్త్ వాళ్ళకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ జీన్ అన్నది ఇన్హెరిట్ చేసుకుంటారు. ఇన్హెరిట్ చేసుకున్నప్పుడు వాళ్ళు ఒక అడాలసెంట్ ఏజ్, టీనేజ్ వచ్చినప్పుడు ఫస్ట్ మేనిఫెస్టేషన్ ఇస్ ద PCOD. ఇంకా వాళ్ళకి ఇదిగా వచ్చేస్తుంది అనమాట, లైక్ అ ఫ్రీ గిఫ్ట్. ఆర్ ఇఫ్ ద మదర్ ఈజ్ ఆల్రెడీ హ్యావింగ్ PCOD, డాటర్ ఈజ్ ఇన్ఎవిటబుల్లీ బౌండ్ టు గెట్. సో ఇట్లా పేరెంట్స్ ఇట్లా ఉన్నారు, ఈ కాంబినేషన్ లో పెళ్లి చేసుకున్నారు అంటే ఇక PCOD అన్నది ఎస్ పాపం ఇంకా దట్ కిడ్ విల్ హ్యావ్ టు ఫేస్. అలాంగ్ విత్ దట్ వాళ్ళు మళ్ళీ ఇలాంటి సాఫ్ట్వేర్ జాబ్స్ చూస్ చేసుకున్నప్పుడు, నైట్ షిఫ్ట్స్ చూస్ చేసుకున్నప్పుడు ఇట్ విల్ బి ఓవర్ యాడెడ్ టూ మచ్. సో డెఫినెట్గా PCOD అన్నది ఇట్స్ వెరీ, మనం 1 in 5 మెంబర్స్ని పిక్ చేసుకుంటే 1 person ఈజ్ కంపల్సరీ హ్యావింగ్ దిస్ PCOD. సో ఇందులో మనకి డిఫరెన్స్ ఉంటుంది, PCOM, PCOD అండ్ PCOS. సో ఈ PCOM అంటే ఏంటి అంటే ఇట్స్ ఓన్లీ అల్ట్రాసౌండ్ ఫైండింగ్. చాలా మంది ఆ రిపోర్ట్ తీసుకొచ్చి మేడం నాకు PCOD ఉందా అని అడుగుతూ ఉంటారు. ఇఫ్ అల్ట్రాసౌండ్ ఈస్ షోయింగ్ ఓన్లీ PCO అపియరెన్స్ బట్ యాజ్ సచ్ మీకు పీరియడ్స్ రెగ్యులర్ ఉన్నాయి అంటే మీరేమీ బాధపడని అవసరం లేదు. ఇట్ ఈస్ ఓన్లీ దట్ ఇట్ ఈస్ షోయింగ్ ఓన్లీ ద నెంబర్ ఆఫ్ యానోవులేటరీ సైకిల్స్ దట్ యూ హ్యాడ్ ఇన్ ద so far whatever from the menarche till to date. Okay, so అది PCOD అంటే ఆ PCO అపియరెన్స్ తో పాటు మీకు పీరియడ్స్ ఇరెగ్యులర్గా ఉండడము, అసలు పీరియడ్స్ రాకపోవడం, లేకపోతే ఎక్కువగా ఉండడం. అండ్ ఆల్సో ఈ డిసీజ్లో ఇంకొన్ని ఉంటాయంటే పొట్ట భాగంలో ఎక్కువగా కొవ్వు ఉండడము, అన్వాంటెడ్ హెయిర్ ఉండడము, పింపుల్స్ ఉండడము, హెయిర్ లాస్ ఉండడం, ఇదంతా జరుగుతుంది. పోతే ఇందులో ఒక్క అడ్వాంటేజ్ ఏంటి అంటే ఫస్ట్ 6 monthsలో కొన్ని చేంజెస్ వస్తాయి. మీరు అప్పుడే విజిలెంట్గా ఉండి ఒక పీరియడ్ మిస్ అయినా కూడా వెంటనే గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి కావాల్సిన ట్రీట్మెంట్ తీసుకుంటే గనక ఇవన్నీ మనకు రివర్సిబుల్ అయిపోతాయి. ఎక్సెప్ట్ ఫర్ ద హిర్సుటిజం. హిర్సుటిజం నీడ్స్ అ బిట్ ఆఫ్ ట్రీట్మెంట్. హిర్సుటిజం అంటే అన్వాంటెడ్ హెయిర్. ఓకే, సో దిస్ ఈస్ అ మేనేజబుల్ ఆప్షన్. అదే PCOS అనుకోండి, ఆల్రెడీ వాళ్ళ డిసీజ్ని చాలా ఇగ్నోర్ చేసి ఒక అబ్నార్మల్ సిండ్రోమిక్ అపియరెన్స్ ఉంటుంది అనమాట వాళ్ళకి. పొట్ట భాగంలో ఎక్కువ కొవ్వు ఉండడము, హెయిర్ లాస్ ఉండడము, పింపుల్స్ ఉండడము, అవాంఛిత రోమాలు, దీంతో పాటు ప్రీ డయాబెటీస్ ఉండడము, లిపిడ్ ప్రొఫైల్ అబ్నార్మల్గా ఉండడము, తొందరగా గుండె జబ్బులు రావడము, చాలా తొందరగా 23 yearsకే క్యాన్సర్ యూట్రస్ రావడము. ఎస్,
ఇవన్నీ మనం చాలా తొందరగా చూస్తూ ఉంటాం అనమాట పీసీఓడి ఉన్న వాళ్ళలో. సో మీరు ఎప్పుడైతే పీసీఓడి ఇనీషియల్గా ఉన్న ఫస్ట్ 6 monthsలో కనుక యాక్ట్ చేస్తే ఇవన్నిటికీ మీరు ఒక చెక్ పెట్టొచ్చు అనమాట. సో ఇది ఎలా యాక్ట్ చేస్తాం, బికాజ్ ఇట్ ఈస్ అ లైఫ్ స్టైల్ డిసీజ్ కాబట్టి మీ లైఫ్ స్టైల్ని మార్చుకోవాలి. నేను చాలా సాఫ్ట్వేర్ కంపెనీస్కి నేను టాక్స్కి వెళ్తూ ఉంటాను. నేను అక్కడ చాలా స్ట్రిక్ట్గా చెప్తాను యాక్చువల్లీ, గర్ల్స్ బికాజ్ వీఆర్ ద ఫ్యూచర్ జనరేషన్, మన నుంచే పిల్లలు పుట్టాలి, రైట్? సో మన నుంచే పిల్లలు పుట్టాలంటే మన ఎగ్ క్వాలిటీ బాగుండాలి. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ చాలా క్లియర్గా డెలివర్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్.